అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. వైసీపీలో ఉన్న కాపులు, తెలుగుదేశంలో ఉన్న కాపులు, వీళ్ళకి చాలా తేడా ఉందండి. చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను చిన్న ఎగ్జాంపుల్తో. ఇక తోట త్రిమూర్తులు గారు, ఈయన కాపు నాయకుడు అంటాడు. ఇలాంటి వాళ్ళే ఉన్నారండి వైసీపీలో. ఈయన శిరోమండనం కేసులో ఆయనకి శిక్ష కూడా పడిపోయింది. ఒక దళితుడికి, ముగ్గురు దళితులకి శిరోమండనం చేశాడని చెప్పి 21 సంవత్సరాల నుంచి జరుగుతున్న కేసు మొన్న శిక్ష పడింది ఇతనికి. అలాంటి ఒక నేరస్తుడు వైసీపీ కాపు నాయకుడు. నోటికి ఏదొస్తే అది వాగే అంబటి రాంబాబు వైసీపీ దృష్టిలో కాపు నాయకుడు. అయ్యా, కాపులను అణచివేయడమే లక్ష్యమా? కాపుల్లో ప్రశ్నించే వారిని మొత్తించడమే లక్ష్యంగా తెలుగుదేశం ఇది అంటే ప్రశ్నించడం అంటే లకరాలతో తిట్టడమా? ఇప్పుడు మిమ్మల్ని మేము ప్రశ్నిస్తామండి, అందుకని మిమ్మల్ని ఎప్పుడైనా లకరాలతో తిట్టామా? లకరాలతో తిట్టడం అంటే ప్రశ్నించడమా? అరే ఆ విషయం మాకు తెలియక ఇప్పుడు మేము ఏమైనా తిట్టలేదండి బాబు. మేము జగన్ గారి మీద చాలా వీడియోలు 6,000 7,000 వీడియోలు చేశాను నేను, కానీ ఎక్కడ నేను లకరాలతో ఏం తిట్టలేదు. ప్రశ్నించడం అంటే ప్రశ్న ఉండాలి తప్ప తిట్టు ఉండకూడదండి. ఏమంటే త్రిమూర్తులు గారు, మాజీ మంత్రి సీనియర్ నాయకులు అంబటి రాంబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండిస్తున్నారట. కాపు నేత స్వర్గీయ అంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేయించిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు కాదా అని అడుగుతున్నాడు. ఈయన మొన్నదాకా తెలుగుదేశంలో ఉన్నాడు ఈయన. మరి అప్పుడు మీకు తెలీదా నేను అడుగుతాను. అప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశంలో ఉండి అక్కడ పదవులు పొంది, మంత్రి పదవులు పొంది, ఎమ్మెల్యేలుగా అయ్యి, మరి అప్పుడు తెలియలేదండి. అది నిజం అయితే మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారా మీరు? అది నిజం కాదు కాబట్టే కదా మీరు తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు, తెలుగుదేశంలో పదవులు అనుభవించారు. ఇలా మాడితే డబుల్ గేమ్ ఆడినట్టు ఉంటుంది కదా త్రిమూర్తులు గారు. ఇగో చూడండి ఎంత చక్కగా వేయించుకున్నాడు కండువా. తోట త్రిమూర్తులు గారు వేళ వచ్చి తెలుగుదేశం పార్టీ రంగా గారిని ఎలా చేసింది, ఆ ముద్రగడ గారిని ఎలా చేసిందని చెప్తున్నా అదే త్రిమూర్తులు గారు. ఆయన టైం వచ్చి ఆయనకి పదవి వస్తుంది అనుకుంటే టక్కన కండు వేసుకుని ఆయన అయిపోతాడు. మళ్ళీ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చంపాలన్నది నిజంగా అలా పద్మనాభం గారిని అనకూడదు, కానీ వైసీపీ ఆయన్ని మానసికంగా చంపేసింది. తెలుసా మీకు? అసలు ముద్రగడ పద్మనాభం గారు అంటే పెద్ద కాపు నేత. అయిన జనరల్గా అంతకుముందు ప్రజానేత, కానీ కాపుల్లో ఉన్న కష్టాలు, కాపుల్లో ఉన్న దీనికి రిజర్వేషన్లు కావాలని కాపు ఉద్యమాన్ని దాదాపు దశాబ్దాల కాలం నడిపించిన వ్యక్తి. అలాంటి కాపు ఉద్యమ నేతని రెడ్డింగ్ చేశారు మీరు. పుసుక్కుని రెడ్డింగ్ చేస్తారు అంతే. ఇప్పుడు ఆయన ఏమంటాడో ముద్రగడ పద్మనాభం రెడ్డి అంటాడు. ఈ కాపులు ఎందుకు ఓన్ చేసుకుంటారు ఆయన్ని? కాపు కులని చంపేశారు ఆయన్ని. మీరు అది అర్థం చేసుకోవాలా. అక్కడ మానసికంగా చంపేశారు ఆయన్ని. కాపుల మనసులో నుంచి ఆయన కంప్లీట్గా తొలగించేశారు మీరు, మీ వైసీపీ. అలాంటి పద్మనాభం గారి కోసం మీరు మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఆయనకి ఎంత పేరుండిదో. కాపులు ఏదో కాపునాడు మీటింగ్, తుడి మీటింగ్ పెడితే లక్షల మంది వచ్చారు కాపులు. ఇదేళ పెట్టమనండి వస్తారేమో కాపులు. రెడ్డిలు రావాలి ఇంకా, ఎందుకంటే పద్మనాభ రెడ్డి గారు అయిపోయారు కాబట్టి. ఇప్పుడు జనరల్గా రెడ్డి గారు అంటే అది వేరే కొత్త కులం ఏం కాదండి, కాపులైనా ఉంటుందట వాళ్ళది కూడా సర్టిఫికేట్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది, తులసిరెడ్డి గారిది, మరో వీళ్ళందరి క్యాస్ట్ సర్టిఫికేట్ కాపు అని ఉంటుందట. రెడ్డి అనేది టైటిల్ పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈయన కూడా రెడ్డి అనే టైటిల్ పెట్టుకుని రెడ్డిలో కలిసిపోయాడు. ఆయనకి కాపులకి ఇంకేం సంబంధం లేదండి. అంబటి రేపు పేరుని నాని, ఆ తర్వాత కాపుల్లో ప్రశ్నించే నన్ను, జక్కంపూడి రాజా, దాడిశెట్టి, చూడండి ఎలాంటి పేర్లు రాశాడు చూడండి. ఇంకా కాపులు ఎవరు నేతలే లేరన్నట్టు ఎలాంటి పేర్లు రాశాడు చూడండి. ఇక్కడ నేడు అంబటి నోటిదోలు అందరికీ తెలుసు. ఏమండి రేపు పేరుని నానికి అంతకన్నా నోటిదోల, కానీ బతికిపోయాడు. ఆయన ఆల్రెడీ 4 కోట్ల రూపాయలు ఏదైతే రేషన్ బియ్యం దొబ్బేసిన కేసులో అప్పుడే వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళ భార్య గారు అడ్డు ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారు వద్దులే ఆడవాళ్ళని మనం ఇలా చేయకూడదని చెప్పి ఇతను భార్య చాటును దాక్కున్నాడు. ఆ రోజున బతికిపోయాడు. ఏమండి ఆ తర్వాత ఎవరు? కాపుల్లో ప్రశ్నించే నన్ను, మీరేంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఏం చేశారనేది ఈ రాష్ట్రంలోనే కాదండి 2 తెలుగు రాష్ట్రాలకి మీరు సుపరిచితులు మీరు. ఏమండి ఆ తర్వాత జక్కంపూడి రాజా శిరోమండనం చేయించాడు ఓ దళితుడికి పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేయించిన కేసు అతని మీద. మీ మీదో శిరోమండనం కేసు, ఆయన మీదో శిరోమండనం కేసు. మంచి కుర్రోళ్ళండి అందరూనే. ఏమంటే దాడిశెట్టి రాజా మీద గతంలో ABN జర్నలిస్ట్ని మర్డర్ చేయించాడనే ఆరోపణ ఉంది. ఇప్పుడు మొన్న ఓ తెలుగుదేశం కార్యకర్తని దాడిశెట్టి రాజా అనుచరుడు మర్డర్ చేశాడు అనేది మొన్న జరుగుతుంది. ఇప్పుడు ఆ డీటెయిల్ తెప్పించుకుని రేపేళ్ళండి దాని వివరాలు బయట పెడతాను. ఏమండి ఎంతకన్నా నా కాపులు ఎవరు లేరండి? మంచి కాపులు లేరా? ప్రజలందరి కోసం జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు లేరా? నేను మీకు ఒక కాపు నాయకుడిని పరిచయం చేయనా? ఇప్పుడు మీరు ఇంతమందిని చూపిస్తున్నారు కదా, ఒక్క నాయకుడిని మీకు చూపిస్తాను. తెలుగుదేశం పార్టీ కాపు నాయకుడు ఎలా ఉంటాడో మీకు చూపిస్తాను. మీరు రండి ఒకసారి. ఈయన పేరు సానా సతీష్ బాబు అంటారండి.
సానా సతీష్ బాబు చాలా దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఒక కాపు నేత. అంటే ఒక కులానికి ఆయన ఆపాదించకూడదు, కానీ కాపు కులంలోనే పుట్టాడు. బాగా చదువుకున్నాడు కష్టపడి. దాని తర్వాత వ్యాపారంలోకి వెళ్ళాలనుకున్నాడు, వ్యాపారంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన అతి తక్కువ కాలంలో కేంద్ర హోంశాఖ మంత్రి అండి. కేంద్ర హోంశాఖ మంత్రి అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, ఏమంటే ఈడీ, సిబిఐ ఇవన్నీ కూడా ఆయన చేతి వేళల్లో ఉంటాయి. అలాంటి ఆయనకి ఎదురుగా కూర్చుని మాట్లాడే స్థాయికి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు అంత గౌరవం ఇచ్చారు ఆయనకి. కారణం ఏంటంటారు? మీకులాగా అందరినీ బూతులు తిట్టలే, శిరోమండనాలు ఏం చేయించలేదు, ఎవరిని పడితే వాళ్ళ మీద నోరేసుకుని పడిపోలేదు, బూతులు తిట్టలేదు, అన్యాయంగా మాట్లాడలేదు. కానీ ఈ స్థాయికి ఎందుకు వెళ్ళాడు అంటారు ఈయన? ఏమంటే చంద్రబాబు నాయుడు గారు పక్కన సానా సతీష్ గారు. చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఆ సానా సతీష్ గారికి నువ్వు ఎలివేషన్ ఎక్కువెత్తావు ఏంటి కారణం అని అడుగుతున్నారు. ఈవేళ చెప్పే కారణం వచ్చింది. వైసీపీలో కాపు నాయకులు చూశారు మీరు, తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపు నాయకుడు మీకు పరిచయం చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి పక్కన, నాకు తెలిసి ఇది ఢిల్లీ అనుకుంటా, ఈ పక్కనేమో పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రులు. లోకేష్ గారి ఫ్యామిలీ, సతీష్ గారి ఫ్యామిలీ, అంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఏమండి పార్టీలో జాయిన్ అయ్యి కొంతకాలం అయింది, మరి ఇక్కడ దాకా ఆయన ఎలాగ వెళ్ళిపోగలిగాడు? ఒకసారి ఆలోచించండి. మీకు చెప్తాను కారణం ఏంటో కూడా చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు, సానా సతీష్ గారు. ఏమంటే విరాట్ కోహ్లీ, సానా సతీష్ గారు. ఆయన బీసీసీఐ ఇన్ఫ్రా మెంబర్ అయ్యాడు. ఆయన బీసీసీఐకి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి క్రికెట్ అసోసియేషన్కి ఆయన సెక్రటరీగా ఉన్నాడు. అలాగే ఇండియన్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ అంటే భారత్ క్రికెట్ బోర్డే కదా, క్రికెట్ కంట్రోల్ బోర్డు, దానికి ఇన్ఫ్రా మెంబర్ అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెంబర్ అయ్యాడు. ఆ స్థాయికి ఇంత తక్కువ కాలంలో కష్టపడి పనిచేయటం, నిజాయితీగా ఉండటం, ఆయన టాలెంట్. అంటే ఈ రాష్ట్రంలోనే కాదు వేరే రాష్ట్రాల్లో కేంద్రంతో, ఢిల్లీతో సత్సంబంధాలు నేర్పటం, ఈ రాష్ట్రానికి కావాల్సిన ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆదేశాల మేరకు యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ నమ్మకాన్ని సంపాదించగలిగాడు. అందుకని చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన కాపు నాయకుల్ని ఈయనేం వచ్చి వీడియో పెట్టి తిట్టాడు. అలా తిట్టారు మా వాళ్ళని, నేను కూడా బూతులు తిడతానని చెప్పి ఎప్పుడు ఎవరన్నా ఆ సానా సతీష్ గారు ఒక వీడియో పెట్టి బూతులు తిట్టి ఎప్పుడన్నా విన్నావా? అక్కర్లేదండి. ఒక నాయకుడు ఎదగాలంటే ఇవన్నీ అవసరంలే. ఇప్పుడు నేను ఎందుకు అభిమానిస్తాను మరి ఆయన్ని అంటే, నేను ఇంట్రోవర్ట్ ఏదో అంటారండి జనరల్గా, అంటే అందరితో తొందరగా కలవలేని నైజం నాది. నేను ఇక్కడ ఉన్నప్పుడు లేకపోతే ఎవరితో అన్నా గొడవ వాదన వచ్చింది గట్టిగా వాదిస్తాను. కానీ ఏదైనా ఒక మీటింగ్, తెలుగుదేశం మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళి నేను చొరవగా దూసుకెళ్ళిపోలేను. అందరితోటి పరిచయం లేని వాళ్ళతో కూడా నేను ఈజీగా కలిసిపోవటం, పక్కపక్క నవ్వుతూ అవన్నీ నేను చేయలేను. చాలా రిజర్వ్డ్గా ఉంటాను నేను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీలైనంత మట్టుకు వెనక్కే ఉంటాను నేను. కానీ నేను ఏ మీటింగ్కి వెళ్ళినా, రాయిష్ ఎక్కడున్నాడు చూడండి, రాయిష్కి ఫోన్ చేయండి అర్జెంట్గా, తమ్ముడు రండి, రాయిష్ రా ముందుకురా, ఇదిగో చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లేదా లోకేష్ గారి దగ్గరికి, లేకపోతే ఒక పలానా చోట కూర్చో, ఎక్కడున్నాడు అంటే నా ఒక్కడి కోసమే కాదు అందరి కోసం అలాగే చూస్తూ ఉంటాడు ఆయన. అందరినీ కూడా ఆ టైప్లో రిసీవ్ చేసుకుంటాడు. అంటే ఆయన అందరినీ ప్రేమిస్తాడు, అందరి ప్రేమ పొందుతాడు. తెలుగుదేశం పార్టీలో ఉండటం వల్ల అతి తక్కువ కాలంలో ఏ స్థాయికి ఎదిగాడండి? ఏమంటే వైసీపీలో కాపు నేతలు అని చెప్తున్నాం ఇప్పుడు మనం. ఒక అంబటి రాంబాబు, ఒక పేరుని, లేకపోతే ఇంకొక తోట త్రిమూర్తులు గారు, లేకపోతే మరొక దాడిశెట్టి రాజా గారు, మరో జక్కంపూడి రాజా గారు. ఏమయ్యారండి మీరు? ఎక్కడున్నారు మీరు? ఇంకా శిరోమండనాల దగ్గరే ఉన్నారు మీరు, ఇంకా దాడులు చేయించడం దగ్గరే ఉన్నారు, ఇంకా బూతులు తిట్టే దగ్గరే ఉన్నారు. మిమ్మల్ని అక్కడే ఉంచుతాడు జగన్ రెడ్డి. ఇప్పుడు కూడా కల్తీ లడ్డు విషయాన్ని, దాన్ని దారి తప్పించడానికి ఎవరిని ఉపయోగిస్తున్నాడు? కాపులు మిమ్మల్ని ఉపయోగిస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు కాపులని కదా అన్ని కులాల్లో ఉన్న వాళ్ళని, అంటే ఇప్పుడు కాపులు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, సమర్థులైతే, నిజాయితీ పరులు అయితే, మీకు టాలెంట్ ఉంటే మిమ్మల్ని నేషనల్ కాదండి ఇంటర్నేషనల్ దాకా కూడా తీసుకెళ్తారు వాళ్ళు. అంత అవకాశం కల్పిస్తారు వాళ్ళు. ఇప్పుడు మరి ఈయన మాట్లాడిన వీడియో కూడా మనం చూడాలి కదా. ఇదే సానా సతీష్ గారు, ఇదే కాపు నాయకుడు, తెలుగుదేశం. ఇప్పుడు నేను ఇందాక అన్నాను కదా, తెలుగుదేశం కాపులకి జనసేన కాపులకి తేడా ఉంటుందని. తెలుగుదేశం కాపులు ఎలా మాడుతున్నారు చూడండి. యాక్చువల్గా మీరు చూసుంటే మర్డర్లు చేసే వాళ్ళకి, మానభంగాలు చేసే, తప్పులు చేసే వాళ్ళని కులాలతో చూడరు. వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మైండ్ అలాగా తగ్గిపోయింది కాబట్టి దీన్ని కులం రంగు కులమాలని చూస్తున్నారు. దీంట్లో కులము అనేది తీసుకొస్తే మా కులంలో ఇలా మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండరు. ఇలా మాట్లాడేవాళ్ళని మేము కులం వాళ్ళగా పరిగణించాం. అంచేత ఇంకోటి వంగవీటి రంగాకి, అంబటి రాంబాబుకి పోలుస్తున్నారంటే ఆ తోట తిరుమూర్తుల యొక్క బుర్ర దబ్బిందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏంటి, ఈయన ఏంటి, వీళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతి దాన్ని ఒక ఇష్యూ చేయాలి, ఆ ఇష్యూ చేసి దాని నుంచి బెనిఫిట్ పొందాలి అని ఆలోచించుతూ ఇటువంటివి చేస్తూ ఉంటారు. అర్థమైందండి? కాపులు అంటే ఇలా ఉంటారు.
ఇంత నిజాయితీగా ఉంటారు. అవసరమైతే ఒకవేళ న్యాయం అనే పొందనుకో మనే మాడతారు, న్యాయం అట్టే పొందనుకో అరే తప్పు మీరు అలా వెళ్ళకండి అని చెప్తారు. అలాంటి వాళ్ళండి కాపు నాయకులు అంటే. ఇంత తక్కువ కాలంలో ఇంత స్థాయికి వెళ్ళగలిగారంటే ఇప్పుడు ఆ నైజం ఉండటం వల్లే కదా. మీకు ఇంకోటి కూడా చూపిస్తాను రండి. ఇప్పుడు దాకా మనం కేంద్ర హోంమంత్రి గారి దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, విరాట్ కోహ్లీ గారు ఇదంతా చూసాం కదండి. ఈయనకి మరో కోణం ఉంది. ఇక్కడ ఎవరు నడ్డా గారు అనుకుంటున్నా, ఇది బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ లోకేష్ గారితో. అలాంటి వ్యక్తి అక్కడ దాకా వెళ్ళడానికి కారణం ఇది. ఇప్పుడు అతి చిన్న వ్యక్తి కూడా, అతి సాధారణమైన వ్యక్తి కూడా అతనితో ఈయన ఎలా మాట్లాడతాడో దేశాధ్యక్షుడితో కూడా అలాగే మాట్లాడతాడు. అంటే దాని అర్థం దేశాధ్యక్షుడికి ఇచ్చే గౌరవం సామాన్యుడికి కూడా ఇస్తాడు ఆయన. అలాంటి నాయకులు తయారు చేస్తారు తెలుగుదేశం పార్టీ. అలాంటి నాయకుల్ని ఎంకరేజ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి ఏదో సంథింగ్ ప్రాబ్లం వచ్చింది, ఇల్లు తగలబడ్డం ఏదో జరిగింది, అక్కడికి వెళ్ళి ఆ గుడిసెల్లోకి దూరి మరి వాళ్ళ కష్టాలను తెలుసుకుని వాళ్ళకి సాయం చేసి వచ్చాడు ఆయన. ఏమండి, లీడర్ని అంటే ఇలా చేయాలండి. ఇక ఆటో తోలేస్తున్నాడు ఆయన. మొన్న ఒకసారి ఇక్కడ ఆటో మిత్రులకి 15,000 ఇచ్చే కార్యక్రమం, ఆటో వేసుకుని ఆ యూనిఫామ్ వేసుకుని ఆటో తోలేస్తున్నాడు. సామాన్యులతో సామాన్యుడిగా ఉండాలి నాయకుడు అంటే. డీల్ చేయాల్సి వచ్చినప్పుడు డీల్ చేయాలి. తప్పు మనోడు చేసినా సరే, ఇప్పుడు అంబటి రాంబాబు ఆయన సొంత కులమే, కానీ అబ్బాయి మా కులంలో అలాంటి వాళ్ళని మేము సపోర్ట్ చేయం, అలాంటి వాళ్ళు మా కులమే కాదంటాం అన్నాడు. ఆ స్థితి రావాలండి మనుషులకి, వాళ్ళు నాయకులు అంటే. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఉస్కో అంటే డిస్కో అనడానికి అందుకే నాయకులు ఉన్నది. అంబటి రాంబాబుకి అసలు ఎంత చరిత్ర ఉంది అతను రాజకీయంగా. ఈవేళ ఏమైపోయాడు అతను? కాంగ్రెస్ పార్టీలో ఎంత గొప్ప నాయకుడిగా పేరు సంపాదించాడు, ఈవేళ అతను బ్రతికేంటి? ఈ జోగి రమేష్, జోకర్ రమేష్, గోర్ఖర్ రమేష్ ఎందుకు అయ్యాడు? జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటున్నారు మిమ్మల్ని. అది మీరు తెలుసుకుంటే బాగుపడతారు. తెలుసుకోలేదనుకోండి దొంపనాశనమే. అయ్యా